ఈరోజు 10వ తరగతి నందలి ఫిజికల్ సైన్స్ 215 పేజీ నందలి 10వ ప్రాబ్లం గురించి డిస్కస్ చేస్తాము. ప్రశ్న ఏమంటే an object 5 centimeters length held 25 centimeters away from the converging lengths of focal length 10 centimeters. Draw the ray diagram and find the position, size and nature of the image is formed. 10 సెంటీమీటర్ల అభ్యంతరం గల కేంద్రీకరణ కటకం నుండి 20 సెంటీమీటర్ల దూరంలో 5 సెంటీమీటర్ల పొడవు గల వస్తువు ఉంచబడిన కింద చిత్రాన్ని గీయండి మరియు ఏర్పడిన ప్రతిమ యొక్క స్థానాన్ని కనుగొనండి అని ఇచ్చాడు. ఇక్కడ కన్వర్జింగ్ లెంగ్స్ మీన్స్ దట్ ఈస్ ఏ కాన్వెక్స్ లెంగ్స్. ఓకే, దిస్ ఈస్ ద గివెన్ డయాగ్రామ్. దిస్ ఇస్ ద కాన్వెక్స్ లెంగ్స్. ఇక్కడ కాన్వెక్స్ లెంగ్స్కి 20 సెంటీమీటర్స్ 25 సెంటీమీటర్స్ ముందర ఒక వస్తువు ఉంచబడింది. ద ఆబ్జెక్టివ్ ఇస్ కెప్ట్ బిఫోర్ ద కాన్వెక్స్ లెంగ్స్. హైట్ ఇస్ 5 సెంటీమీటర్స్. దెన్ వాట్ ఈస్ ద ఇమేజ్ పొజిషన్ యూ వాంట్ టు ఫైండ్ అవుట్. ఓకే, కుంభాకార కటకము ఉంచబడింది. ఆ కటకముకి 20 సెంటీమీటర్ దూరంలో ఒక వస్తువు ఉంచబడింది. వస్తువు యొక్క ఎత్తు 5 సెంటీమీటర్లు అయితే దాని యొక్క ప్రతిమ దూరాన్ని కనుక్కోవాలి. ఇమేజ్ పొజిషన్, that is we want to find out. Here convex lens means కుంభాకార కటకం, కేంద్రీకరణ కటకం. That is the converging lens means that is the convex lens. Okay, here కటక వస్తు దూరము, the distance from the objective, that is denoted by u, that is minus 25 centimeters. Before minus 25 centimeters కటక వస్తు దూరం ఎంత? minus 25 centimeters, the given in the problem. The focal length abhyantaram f is equal to 10 centimeters. Next, height of the object, వస్తువు యొక్క ఎత్తు 5 సెంటీమీటర్. Height of the image, ప్రతిబింబ ఎత్తు, that is the h dash, we want to find out. Next, here lens formula కటక సూత్రము is equal to 1 by v minus 1 by u is equal to 1 by f. V means already we are discussed, that is the distance from the image, distance of the from image, that is v. U is a distance from the object, f is a focal length. ఇక్కడ ప్రతిబింబ దూరం వచ్చేసి వీతో చూస్తాం, వస్తువు యొక్క దూరాన్ని యూతో చూస్తాం, నాభ్యంతరాన్ని ఎఫ్తో చూస్తాం. 1 by v మైనస్ యూ వాల్యూ మైనస్ 25 బిఫోర్ లెంగ్స్ కాబట్టి లెంగ్స్ ముందు ఉంచాం కాబట్టి మైనస్ 1/25 రాసాం. ఇక్కడ ప్రాబ్లంలో ఇచ్చారు ఈజ్ ఈక్వల్ టు 1 by f. ఎఫ్ మీన్స్ ఫోకాల్ లెంగ్త్ 1/10. Focal length is 1/10. Now you can substitute in this equation 1 by v, minus into minus plus అవుతుంది కాబట్టి ప్లస్ 1/25 ఈజ్ ఈక్వల్ టు 1/10 అవుతుంది. 1 by v ఈజ్ ఈక్వల్ టు 1 by v ఇక్కడ పెట్టేసి మిగతా దానంతా కూడా లెఫ్ట్ సైడ్ పంపిస్తే 1/10 మైనస్ 1/25 అవుతుంది. ఇప్పుడు 10 and 25 we can take LCM, you can get around 50. 10 5 ja 25 2 ja, that is 5 minus 2 means 3/50, that is 16.6 centimeters. The image is 16.16 centimeters distance from the lens. Okay, next, the distance of the image is 16.6 centimeters. The magnification m is equal to ఆవర్ధనం m is equal to h dash by h. H dash means that is a height of the image, h means the height of the objective, v means the distance of the image from the objective, from the lens, u means the distance from objective, that is a u. That is h dash by h
h dash by h value is 5. Height of the object is 5 centimeters. That's why 5 is equal to v value is 16.6 divided by u value is minus 25. The h dash we want to find out. H dash is equal to h dash కనుక్కోవాలి కాబట్టి 16.6 ఇంటూ 5/25, దట్ ఈస్ మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ మైనస్ వాల్యూ కాబట్టి ఇక్కడ హెచ్ డాష్ ప్రతిబింబము ఎత్తు మీన్స్ ద ఇమేజ్ హైట్ హెచ్ డాష్ ఈజ్ ఈక్వల్ టు minus 3.32 centimeters. Here it is give the negative value indicate that real and invertage image. The real and invertage. The sign నెగిటివ్ సైన్ వల్ల ప్రతిబింబం నిజ అండ్ తలకిందల ప్రతిబింబం యాక్సిస్కి కింది భాగాన ఏర్పడుతుంది. ఇది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మీకు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయాలని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.